హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కత్ ఫ్యాబ్రిక్తో ఫ్రాక్ కటింగ్ అనమాట. ఇది చిన్నపిల్లలకి అయితే కాదండి, పెద్దవాళ్ళకే. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం ఫ్రాక్ని స్టిచ్ చేశాను. చూడండి, ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి లెంత్ 45, ఫుల్ లెంత్ అయితే ఆమెకి 54 అనమాట. అలా కాకుండా కొంచెం పైకే పెట్టేసి స్టిచ్ చేశాను. చూడండి, ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్, 1 మీటర్ బ్లౌజ్ పీసెస్. దీన్ని కూడా యూస్ చేసి మనం ఫ్రాక్స్ కింద స్టిచ్ చేయాలి. చూడండి, ఈ రెండు కూడా బ్లౌజ్ పీసెస్ అనమాట. మెటీరియల్ మొత్తం అంతా వాళ్ళ పిల్లకి తనకి కలిపి తీసుకొచ్చిందనమాట. చూడండి, ఇది వచ్చేసి నేను ఇప్పుడు స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ కటింగ్ కాకముందు నేను ఇలా వీడియో అనేది తీసాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి స్ట్రైట్ టాప్లో స్టిచ్ చేశాను. ఇది వచ్చి 2.5 మీటర్లు తీసుకుంది, అందుకని ఇలా స్ట్రైట్గా తీసుకున్నాను. స్ట్రైట్ కటింగ్ అయితే పెట్టేశాను అనమాట. మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన ఎవరు అంతగా స్ట్రైట్ కట్ అనేది ఎవరు చూడట్లేదు కాబట్టి ఇంకా అందుకని నేను దీన్ని నార్మల్గానే స్టిచ్ చేస్తాను అనమాట. చూడండి, రెండింటికి సేమ్ నెక్సే పెట్టాను. ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. అలానే ఇక్కడ మొత్తం కట్స్, అలానే లైనింగ్ అంతా వేసేసి స్టిచ్ చేయమన్నారు. చూడండి, ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్లోకి వెళ్ళిపోదాము. నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నారు. ఇంతకుముందు స్ట్రైట్ తీసుకున్నారు కదా, స్ట్రైట్ టాప్ స్టిచ్ చేయించుకున్నారు కదా, దానికోసం 2.5 మీటర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నారు. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్. 1 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం తడుపుకొని అరేంజ్ చేసుకున్నాను. మిగిలిన 2 మీటర్స్ వచ్చేసి అలానే వదిలేసామన్నమాట. ఇక్కడికి మొత్తం 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇది పైన బాడీ పార్ట్ కోసం తీసుకుని ఈ విధంగా లైనింగ్ మొత్తం తడిపేసుకుని నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఐరన్ చేసి పెట్టిన తర్వాత మనం క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుని, చూసారు కదా, ఆల్రెడీ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది. మనకి ఇప్పుడు బాడీ అనేది ఎటు సైడ్ సరిపోతుంది అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి కట్ చేసుకునే ముందు. చూడండి, లూజు అలానే లెంత్ ఈ రెండు సమానంగా ఉంది, సరిపోతుందా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఎటువైపు అయితే సరిపోతుంది అనేది మనం చూసుకుని అటువైపు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఎల్ స్కేల్ తీసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా క్రాస్ ఉంది కదా, కొంచెం క్లాత్ అనేది క్రాస్లో ఉంది కాబట్టి ఈ లైన్ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి లెంత్ ప్రకారం చూసుకున్నాం కదా, అదే విధంగా ఫోల్డింగ్ వేసుకుందాం. ఆల్రెడీ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇంకొక ఫోల్డింగ్ అంటే ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా, అది హ్యాండ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చెస్ట్ లూజ్ చూసుకుని కరెక్ట్గా మళ్ళీ ఫోల్డింగ్ అనేది వేసుకుంటున్నాను. ఖర్చుకి ఎంత కావాలి, లూజ్ కోసం ఎంత కావాలనేది చూసుకుని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా మడత ఫోల్డింగ్ వేసిన తర్వాత చూడు నీట్గా సర్దేసుకున్నాము. ఇప్పుడు సర్దిన తర్వాత కింద అంతా అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు లైన్ అయితే డ్రా చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం లెంత్ తీసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 15 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. అంటే మనకి బాడీ లెంత్ 14 ఇంచెస్ రావాలి. అలానే ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని డైరెక్ట్గా 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి షోల్డర్ తీసుకుందాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నాను. చూడండి, 5.5 షోల్డర్ 5.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. అలానే హార్మోల్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటాను అనమాట. ఇది 36 ఇంచెస్కి మనం చెస్ట్ లూజ్ 36 ఇంచెస్ అనమాట. దానికోసం మనం మార్కింగ్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ 6 ఇంచెస్ హామ్ డౌన్ తీసుకున్నాను. అలానే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి చెస్ట్ లూజు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హార్మోల్ రౌండింగ్ కోసం మనం క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాం అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకుని నడుం లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. తగ్గించిన తర్వాత మనకి 8.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి హార్మోల్ రౌండింగ్ కోసం
చూడండి ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1.25 ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఈ 1.25 ఇంచుని కలుపుకుంటూ ఇలా హార్మోల్ రౌండింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా హార్మోల్ రౌండింగ్ ఇచ్చిన తర్వాత మనకి వచ్చిందా లేదా అనేది టేప్ తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే కనుక ఒక గీత పైకి లేదంటే ఒక గీత కిందికి అనేది మనం అడ్జస్ట్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, 6.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకోవాలి. లేదు ఎక్కువ అయింది అంటే కనుక 5.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి నేను నెక్ విడ్త్ వచ్చేసి 2.25 తీసుకుంటున్నాను. అలానే నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంటే మనకి పావు తక్కువ 3 అవుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇలా స్క్వేర్ నెక్ మీకు ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర కింద వచ్చేసి డాట్స్ కోసం టేప్ని పెట్టేసుకున్నాం కదా, టేప్ని పెట్టి మిడిల్కి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైకి మార్కింగ్ వేసుకుంటే మనకి డాట్స్ కోసం అనమాట. ఈ సైడ్ జాయింట్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్కి పైకి మార్కింగ్ వేసుకొని ఈ డాట్స్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి కింద ఫ్రిల్స్ అనేవి సైడ్కి కిందకి ఎలాడినట్టు ఉంటాయి అనమాట. అలా లేకుండా ఇలా ఒక 1 ఇంచ్ అలా పైకి తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది ఎవరి ఇష్టం అనమాట. డీప్ ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మనం ఇక్కడ బ్యాక్ నెక్ అనేది తీసుకుంటాము. చూడండి నేనైతే ఇక్కడ ఒక 7.5 ఇంచ్కి అలా మార్కింగ్ వేసేసుకుని రౌండ్ నెక్ అయితే వేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 డ్రా చేసుకున్నాను. నేను ఇప్పుడైతే నెక్స్ అనేవి కట్ చేయట్లేదు, కానీ మొత్తం మిగిలిన ఎక్స్ట్రా అంతా ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు మార్కింగ్ అయితే ఎలా మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ అనేది సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఖర్చు కోసం డాట్స్ కోసం అలానే నెక్ విడ్త్ కోసం టక్స్ ఇచ్చుకున్నాము. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ని సేమ్ యాస్టీజ్గా ఉంచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ లోతు కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకుని తీసేసుకుంటున్నాను. చూడండి ఇలా ఫ్రంట్ లోతు తీసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. కింద ఫ్రాక్ కోసం లోపల లైనింగ్ చూద్దాము. ఇది నేను లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఫ్రిల్స్ పెట్టాలనుకుంటే కనుక ఇది కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు స్ట్రైట్గా కట్ చేసుకుని. ఇప్పుడు నేనైతే ఫ్రిల్స్ పెట్టట్లేదు కాబట్టి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా అయితే కట్ చేసుకుంటాం అలా క్రాస్గా సమోసా ఫోల్డింగ్ వేసుకున్నాను. వేసిన తర్వాత బాడీ పార్ట్ తీసుకుని ఈ బాడీ పార్ట్ని ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనకి కరెక్ట్గా సరిపోయే దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత అక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం టేప్ తీసుకుందాము. టేప్ తీసుకుని కార్నర్ నుంచి ఎంత వచ్చింది అనేది లెంత్ మనం మార్కింగ్ వేసుకున్న మార్కింగ్ దగ్గరికి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నాకు 10.5 వచ్చింది. 10.5 ఇంచ్ దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా టేప్ని ముందుకు జరుపుకుని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 10.5 ఇంచ్ కలుపుకుంటూ మార్కింగ్ వేసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇంత పెట్టుకోకుండా ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటున్నాను. అంటే ఇంతకుముందు 10.5కి మార్కింగ్ వేసుకున్నాము, ఇప్పుడు 10 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా పెట్టుకుంటే మనకి నడుము సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. 10 ఇంచెస్కి మార్కింగ్ వేసాం కదా, 10.5కి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సాగిపోతుంది కాబట్టి క్రాస్ ఫోల్డింగ్లో ఉంది కదా, మనకి కరెక్ట్గా రావాలంటే ఒక 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకోవాలి. చూడండి నాకు ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ 45 ఇంచెస్ కావాలి. తర్వాత మనకి లైనింగే కదా మనం తీసుకుంటున్నాము, లైనింగ్ని బట్టి మనకి ఉన్న క్లాత్ని బట్టి తీసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను ఒక 40 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుని తీసేసుకుంటున్నాను. చూడండి ఇలా టేప్ని కొంచెం ముందుకు జరుపుకుంటూ 40 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. చూడండి 40 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా టేప్ని ఇలా ముందుకు జరుపుతూ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, పై గీత వైపు కట్ చేసుకోవాలన్నమాట. కింద గీత కాకుండా పై గీతను కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కింద లోపల లైనింగ్ అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న జాయింట్ పడింది కదా, ఆ జాయింట్ కోసం మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, మనం కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. కింద వైపున మనకి మిగిలిన క్లాత్ని వేసుకుని పై వైపున మనం కట్ చేసుకున్న పీస్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని ఖర్చు కోసం కొంచెం వదిలేసుకుని క్లాత్ అనేది కింద మిడిల్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న దగ్గర జాయింట్ దగ్గర అడ్జస్ట్ చేసుకుని ఇలా క్లాత్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుని మెయిన్ పీస్ తీసుకుందాం. చూడండి ఇది వచ్చేసి మెయిన్ పీస్. ప్రింట్ని బట్టి మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఇక్కత్ ఫ్యాబ్రిక్లో ఉన్న ప్రింట్స్ అన్నీ మనకి స్ట్రైట్గా వచ్చినాయి కదా, అందుకని ఇలా స్ట్రైట్ ఫోల్డింగ్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకుని క్లాత్ మొత్తాన్ని 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఇలా అంచులన్నీ సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత టేప్ తీసుకుందాము. టేప్ తీసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర మనకి బాడీ లెంత్ ఎంతో అంత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను 15 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను, కానీ ఇక్కడ టేప్ వచ్చేసరికి 14 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత మనకి ఎంత లెంత్ కావాలి అనేది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. చూడండి నాకు ఇక్కడ వచ్చేసి 45 ఇంచెస్ కావాలి, 46 ఇంచెస్ కావాలి. 46 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫోల్డింగ్ కావాలి కదా, దానికోసం నేను ఇక్కడ 48 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం టేప్ని ముందుకి జరుపుకుంటూ 48 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం లైన్ అనేది డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా లైన్ డ్రా చేసుకున్నాము, ఈ లైన్ ప్రకారం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్రాక్ పార్ట్ కింద మనకి ఇక్కడ అంచులు కూడా సమానంగా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాము. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుని బాడీ పార్ట్ తీసుకుందాం. ఇంకా మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా బాడీ పార్ట్కి సరిపోయే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మనం బాడీ పార్ట్ తీసుకుందాము. బాడీ పార్ట్ తీసుకొని కరెక్ట్గా మనకి చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా ఫోల్డింగ్ వేసుకోవాలి. కింద కావాలి, సైడ్కి కావాలి, అలా చూసుకొని మనకి చుట్టూ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి బాడీ పార్ట్ని కట్ చేసేసుకున్నాము. ఇంకా మిగిలిన హ్యాండ్స్ అనమాట, పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. అలానే ఇక్కడ పఫ్ హ్యాండ్స్ అనేది వీడియో అనేది అప్లోడ్ చేయలేదండి, చాలా వీడియోస్లో చెప్పాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. అదేవిధంగా కట్ చేసుకున్నాము. ఇక్కడ ఈ డ్రెస్కి పాకెట్ కూడా పెట్టాను, ఇది స్కిప్ అయిపోయింది, ఈ వీడియోలో లేదనమాట. నేను నెక్స్ట్ వీడియోలో పాకెట్ ఎలా ఇచ్చాను ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్కి ఒక పాకెట్ అనమాట. చూసారు కదా, ఇదనమాట ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.